ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్పై మన టీమిండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మందుకొడి పిచ్పై బ్యాటర్లు తడబడిన బౌలర్లు గొప్పగా రాణించి టీమిండియాను గెలిపించారు. ఒకానొక దశలో పాకిస్తాన్ను మన టీమిండియా డిఫెండ్ చేయడానికి 48 బంతుల్లో 48 పరుగులు అవసరమైతే బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ గొప్పగా బౌలింగ్ చేసి భారత్ను గెలిపించారు. ఇక బ్యాటింగ్లో రిషబ్ పంత్ ఒకడే 42 పరుగులతో రాణించాడు. 120 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు పాకిస్తాన్కు మన టీమిండియా ఎటువంటి ఛాన్స్ ఇవ్వలేదు. పాక్ జట్టు 7 వికెట్లకు 113 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక టీ20 ఇంటర్నేషనల్లో భారత్ డిఫెండ్ చేసిన అతి తక్కువ స్కోరు ఇదే కావడం విశేషం. ఇకపోతే టీ20 ఫార్మాట్లో పాకిస్తాన్ చేతిలో తొలిసారి ఆల్అవుట్ అయింది మన టీమిండియా. పాకిస్తాన్పై భారత్ ఆడిన 9 మ్యాచ్ల్లో ఆల్అవుట్ అవ్వడం ఇదే మొదటిసారి. అంతేగాక టీ20 వరల్డ్ కప్లో టీమిండియాకు ఇది 4వ అత్యల్ప స్కోరు కూడా. ఇక టీ20 వరల్డ్ కప్లో ఒక ప్రత్యర్థి జట్టుపై ఎక్కువ విజయాలు సాధించిన టీంగా మన టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇప్పటి వరకు టీ20 వరల్డ్ కప్లో మన టీమిండియా పాకిస్తాన్పై 7 విజయాలు సాధించింది. ఇంతకు ముందు బంగ్లాదేశ్పై పాకిస్తాన్ 6 విజయాలు, వెస్టిండీస్పై శ్రీలంక 6 విజయాలు రెండో స్థానంలో ఉన్నాయి. ఇక మ్యాచ్ హైలైట్స్లోకి వెళ్తే టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియాకు మంచి స్టార్ట్ అయితే దక్కలేదు. సీనియర్లు విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ స్టార్టింగ్లోనే పెవిలియన్కి చేరారు. నసీం షా బౌలింగ్లో విరాట్ కోహ్లీ, అఫ్రీది బౌలింగ్లో రోహిత్ శర్మ ఫీల్డర్ వైపు షాట్కు ప్రయత్నించి అవుట్ అయ్యారు. ఇక 4వ స్థానంలో బ్యాటింగ్కు వచ్చిన అక్షర్ పటేల్తో కలిసి రిషబ్ పంత్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అక్షర్ పటేల్ దూకుడుగా ఆడడం, పంత్కు అదృష్టం కలిసి రావడంతో భారత్ పవర్ ప్లేలో 50 పరుగులు సాధించింది. అయితే క్రీజ్లో కుదురుకున్న అక్షర్ పటేల్ను నసీం షా బౌల్డ్ చేసి దెబ్బకొట్టాడు. మరో ఎండ్లో ఉన్న పంత్ గేర్ మార్చడంతో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది. ఎన్నో లేఫ్లు లభించిన అనంతరం పంత్ బోడీరీలతో హోరెత్తించాడు. దీంతో 10 ఓవర్లలో మన టీమిండియా 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసి మెరుగైన స్థితిలో నిలిచింది. ఇక క్రీజులో పంత్తో పాటు సూర్యకుమార్ యాదవ్ ఉండడంతో భారత్ భారీ స్కోరు చేయడం కన్ఫర్మ్ అనిపించింది. కానీ ఆ తర్వాత ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. పాక్ బౌలర్లు విజృంభించడంతో 96 పరుగులకి 7 వికెట్లు కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, పంత్, రవీంద్ర జడేజాలు వరుసగా పెవిలియన్కి చేరారు. ఈ పరిస్థితుల్లో బ్యాటింగ్కు వచ్చిన హర్షదీప్ సింగ్తో కలిసి హార్దిక్ పాండ్యా స్కోర్ బోర్డును ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేశాడు. కానీ పాక్ బౌలర్లు అవకాశం ఇవ్వలేదు. ఆఖర్లో మహమ్మద్ సిరాజ్ అండ్ హర్షదీప్ సింగ్ కష్టంతో భారత్ 119 పరుగులు చేసింది. అనంతరం లక్ష్యదునికి దిగిన పాకిస్తాన్కు మంచి స్టార్ట్ అయితే లభించింది. కానీ బుమ్రా బంతి అందుకోవడంతో పాకిస్తాన్ స్కోరు స్లో అయింది. అంతేగాక 5వ ఓవర్లో కెప్టెన్ బాబర్ను బుమ్రా బౌల్తో కట్టించాడు. ఈ దశలో బ్యాటింగ్కు వచ్చిన ఉస్మాన్తో కలిసి మహమ్మద్ రిజ్వాన్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. దీంతో 10 ఓవర్లకు పాకిస్తాన్ 1 వికెట్ కోల్పోయి 57 పరుగులు చేసింది. ఇంకా పాకిస్తాన్ చేతిలో 9 వికెట్లు ఉండటంతో పాకిస్తాన్ ఫేవరెట్ గానే నిలిచింది. కానీ డ్రింక్స్ బ్రేక్ తర్వాత అక్షర్ తొలి బంతికే ఉస్మాన్ అవుట్ చేశాడు. మరో ఎండ్లో ఉన్న రిజ్వాన్ లక్ష్యాన్ని నెమ్మదిగా తగ్గించాడు. తర్వాత ఫకర్ జమాన్ దూకుడుగా ఆడటంతో భారత్ ఓడిపోతుందనుకున్నారు. కానీ మన టీమిండియా బౌలర్లు గొప్పగా పుంజుకున్నారు. హార్దిక్, బుమ్రా చెలరేగడంతో పాక్ క్రమంగా వికెట్లు కోల్పోయింది. చివరి 2 ఓవర్లలో పాకిస్తాన్ విజయానికి 21 పరుగులు అవసరమవగా బుమ్రా కేవలం 3 పరుగులే ఇచ్చి ఇఫ్తిఖార్ అహ్మద్ను అవుట్ చేశాడు. ఇక ఆఖరి తొలి బంతికే ఇమాద్ వసీంను హర్షదీప్ సింగ్ అవుట్ చేసి విజయాన్ని ఖరారు చేశాడు. ఇక చివరి 3 బంతుల్లో 16 పరుగులు అవసరమవగా నసీం షా వరుసగా 2 ఫోర్లు కొట్టి ఓటమి అంతర్గాన్ని తగ్గించాడు.